హెల్త్ ఈస్ వెల్త్ బట్ నాట్ వెల్త్ ఈస్ హెల్త్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈరోజు మనము రిఫైన్డ్ ఆయిల్ ఇంకా గానుగ నూనెతోని ఒక కుకింగ్ చేసి చూద్దామండి. సో దానికోసం ముందుగా నేను ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ 2 గ్లాసెస్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది రిఫైన్డ్ ఆయిల్ అండి, ఇది పల్లి నూనె, ఇది గానుగ నూనె. సో కలర్ డిఫరెన్స్ చూస్తున్నారు కదా, ఇది కూడా పల్లి నూనె, ఇది కూడా పల్లి నూనె, కానీ ఇది రిఫైన్డ్ ఆయిల్, ఇదేమో గానుగ నూనె. సో ఇది హీట్ చేసి దీని కలర్ చేంజ్ అయింది. ఇది తక్కువ టెంపరేచర్ వద్ద దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల దీని కలర్ అలాగే ఉండిపోయింది. స్మెల్ కూడా అండి, దీనికి అసలు ఎలాంటి స్మెల్ లేదు, ఏ స్మెల్ లేదు. ఇది మంచి స్మెల్ వస్తుందండి, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు తీసుకొని. సో ఇప్పుడు కుకింగ్ చేసి చూద్దాం మనము. నేను ఇక్కడ దీనికోసం 2 బౌల్స్ తీసుకున్నాను. సో ఇక్కడ పెద్ద బర్నర్ మీదనేమో నేను రిఫైన్డ్ ఆయిల్ చేస్తాను, ఎందుకంటే దానికి ఎక్కువ టెంపరేచర్ కావాలి. దీన్నేమో ఇక్కడ చిన్న బర్నర్ మీద నేను ఇక్కడ గానుగ నూనె కుకింగ్ చేస్తాను. ఎందుకంటే గానుగ నూనెను ఎక్కువ ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సో మనం ఎప్పుడు కూడా దాన్ని తక్కువ ఫ్లేమ్లో మాత్రమే కుకింగ్ చేసుకోవాలి గానుగ నూనె. సో ఇది నేను గ్లాస్ తీసుకున్నాను, కానీ దీనికి 1/2 గ్లాస్ తీసుకుంటున్నానండి. 1/2 గ్లాస్ కూడా అవసరం లేదు, నేను కొంచెమే తీసుకుంటున్నాను. 1/2 గ్లాస్ కంటే చూడండి కొంచెం తక్కువనే తీసుకున్నాను. సో ఇదైతే కొంచెం ఎక్కువ పడుతుందండి, దీంట్లో మనం కొంచెం ఎక్కువ తీసుకుంటాము, కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ దీన్నేమో తక్కువ ఫ్లేమ్ మీద పెట్టాను. దీన్ని కూడా 2 కూడా సిమ్లోనే ఉంచాను, కానీ ఈ ఫ్లేమ్ అనేది దీనికి సరిపోదు. ఇది పెద్ద బర్నర్ అయినప్పటికీ ఈ ఫ్లేమ్ సరిపోదు. సో నేను కొంచెం దీన్ని హైలో ఉంచుతాను. సో దీనికి ఇది సరిపోతుందండి, ఈ ఫ్లేమ్ సరిపోతుంది. చూడండి దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి అంత హై ఫ్లేమ్లో పెట్టినా కానీ మీరు ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ అసలు ఇంకా హీట్ కాలేదు. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ స్మోక్ వస్తుంది, స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి దీని నుంచి. చూడండి ఇవి ఫ్రై అయిపోతున్నాయి ఆల్మోస్ట్, కానీ దీనికి టైం పడుతుంది, ఎందుకంటే దీనికి ఎక్కువ టెంపరేచర్ అవసరం అవుతుంది. ఆల్రెడీ మనకు అది క్రూడ్ ఆయిల్ అని తెలుసు కదండి, క్రూడ్ ఆయిల్ ఎక్కువ టెంపరేచర్ని యూజ్ చేసుకుంటుంది, ఎక్కువ టెంపరేచర్ వద్ద మాత్రమే హీట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా ఇంకా ఇవి ఫ్రై కాలేదు. ఇవేండి ఇవి చూడు కలర్ చేంజ్ అయ్యింది, మొత్తం బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి, ఇవి ఆల్రెడీ బ్రౌన్ అయిపోయినాయి.